నమస్కారము. ఈ వీడియోలో మనము రైట్ రెవరెండ్ విలియం వెంకట్రామయ్య బిషప్ గారి గురించి తెలుసుకుందాము. ఈయన కాలము 1963 నుండి 1970 వరకు. రైట్ రెవరెండ్ వి. వెంకట్రామయ్య బిషప్ గారు మన తెలుగు బ్రాహ్మణ కుటుంబమునకు చెందినవారు. వీరు 1930 సంవత్సరమున డీకన్ గాను 1932 సంవత్సరమున ప్రీస్ట్ గాను అభిషేకింపబడిరి. 1932 సంవత్సరమున నంద్యాల, 1940 సంవత్సరమున గిద్దలూరు ఎస్పీజీ హాస్టల్ వార్డెన్గా కూడా పనిచేసిరి. 1941 నుండి 1963 సంవత్సరము వరకు వీరు బాంబే ఎస్పీజీ డయాసిస్ యందు ప్రీస్ట్గా పనిచేసిరి. 1963 సంవత్సరమున బాంబే ఎస్పీజీ క్యాథడ్రల్ నందు వీరు బిషప్గా కాన్సిక్రేషన్ చేయబడి నంద్యాల ఏరియాకు బిషప్గా పంపబడిరి. వీరికి ఏప్రిల్ 29, 1963 సంవత్సరమున బిషప్ ఎంథ్రోన్మెంట్ నంద్యాల హోలీ క్రాస్ క్రైస్ట్ చర్చి యందు జరిగెను. వీరు దేశవాళీ ప్రప్రథమ బిషప్ గావున ది నంద్యాల హోలీ క్రైస్ట్ చర్చి కాథడ్రల్గా మార్చబడెను. నంద్యాల మదరాసు డయాసిస్ నుండి విడగొట్టబడి ఒక కొత్త ఎస్పీజీ డయాసిస్గా ఏర్పడెను. బిషప్ గారికి ఒక కొత్త చైర్ రోజ్వుడ్తో చేయబడి ది హోలీ క్రాస్ క్రైస్ట్ చర్చి నంద్యాల ఉత్తర భాగమున ప్రతిష్ఠ చేయబడెను. ఈ చైర్ను ఇప్పటికిని ఈ చర్చి యందు మనం చూడగలము. వీరు 3.5 సంవత్సరములు హార్ట్ పేషెంట్గా బాధపడి డాక్టర్ సలహా మేరకు నంద్యాల విడిచి బాంబే డయాసిస్కు వెళ్లెను. నంద్యాల డయాసిస్కు నాన్ ఎపిస్కోపల్ కమిషనర్గా రెవరెండ్ పి. జాన్ ఆర్చ్ డీకన్ గారిని కలకత్తా మెట్రోపాలిటన్ గారు అపాయింట్మెంట్ గావించిరి. నేను అనగా ఈ పుస్తక రచయిత రెవరెండ్ జేసి ప్రభాకర్ రావు అను నేను 1964 సంవత్సరమున గిద్దలూరునందు ది రైట్ రెవరెండ్ వి. వెంకట్రామయ్య గారిచే నిర్ధారణ పొందితిని. వీరిని నేను చూచుట దేవుడు నాకు ప్రసాదించిన మహాభాగ్యము.